హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఎస్బీఐ క్లర్క్ జాబ్ వచ్చిన వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ పాయింట్ కొంచెం కొంచెం మార్క్స్ వ్యవధితో వెళ్ళిన వాళ్ళైతే చాలా బాధగా ఉన్నారు. వాళ్ళందరూ ఒక్క వెయిటింగ్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అది ఎంత మార్కులు వచ్చిన వాళ్ళు సేఫ్, ఎంత మార్కులు రాని వాళ్ళు అన్సేఫ్ అనేది తెలుసుకోవాలని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ ఆతృత అయితే చూపిస్తున్నారు. దాని తగ్గట్టు నేనైతే హార్డ్ వర్క్ చేశాను. చాలా ఇన్ఫర్మేషన్ కనుక్కునేదానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ప్రజెంట్ 5 రాష్ట్రాల యొక్క లాస్ట్ ఇయర్ యొక్క వెయిటింగ్ లిస్టులు, అలాగే థర్డ్ వెయిటింగ్ లిస్టు అనే వాటి గురించి పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇంకొంచెం బ్రీఫ్గా ఇంకా హార్డ్ వర్క్ చేసి వీలైతే ఇంకొన్ని స్టేట్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియోతో అయితే మీ అందరికైతే వస్తాను. ఇదేం ప్రామాణికం కాదు, దీన్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లో సీరియస్గా తీసుకోవద్దండి. ఆ సిచ్యువేషన్స్ బట్టి ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు చేయకపోవడం వల్ల వాళ్ళకి వచ్చిన జాబ్స్ అవి, ప్లస్ కొన్ని కారణాల వల్ల. అంతేగాని ఈ మార్క్స్ ఉన్న సేఫ్, ఈ మార్క్స్ ఉన్న అన్సేఫ్ అని మీరు అయితే అనుకోవద్దండి. మీకు ఐడియా కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. బట్ చాలామంది నియర్లీ ఒక 6,000 మెంబర్స్ మన ఛానల్ అయితే ఫాలో అవుతున్నారు. సబ్స్క్రైబర్స్ మాత్రం 1K కూడా లేదు. దయచేసి చూసే ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి నాలెడ్జ్ వీడియోస్ అయితే మన ఆల్వని కడిగోడి ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఉత్తరప్రదేశ్ గురించి కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ జనరల్ 82 ఉన్నాయి చూడండి. మెయిన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు తర్వాత వచ్చేసి మీరు గమనించినట్టయితే బాగా అక్కడ చూడండి 79 పడిపోయింది ఫస్ట్ మెరిట్ లిస్ట్. అంటే నియర్లీ చూసారా మీరు అక్కడ 3 మార్క్స్. మీరు ఇంకా 0.5 అట్లా ఇంకా అలా అనుకునే వాళ్ళు కొంచెం హ్యాపీనే. చూడండి ఎంత తగ్గాయో. బట్ మన స్టేట్ కూడా ఇంత తగ్గుతుందా అంటే మనం దానికి కరెక్ట్గా అయితే చెప్పలేము. ఇక సెకండ్ మెరిట్ లిస్ట్, థర్డ్ మెరిట్ లిస్ట్ మనం చేయలేదు. వాళ్ళు సరిపోయారు, ఎంప్లాయీస్ సరిపోయారు కాబట్టి ఇంకా ఫిల్అప్ అయిపోయింటారు కాబట్టి ఇంకా సెకండ్ థర్డ్కి అయితే ఏం అనౌన్స్ చేయలేదు. దీనికైతే జనరల్కి అయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్ మాత్రమే వదిలారు యూపీకి సంబంధించి లాస్ట్ ఇయర్లో. తర్వాత ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ పరిస్థితి. ఫస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు కట్ ఆఫ్ వచ్చేసి 77, మళ్ళీ వచ్చేసి 74, అంటే నియర్ బై 3 మార్క్స్ తగ్గాయి. అక్కడ కూడా మీరు గమనించవచ్చు. ఇక ఓబీసీ పరిస్థితి అయితే చూడొచ్చు మీరు. ఫస్ట్ వచ్చేసి 73 ఉంది కట్ ఆఫ్. మళ్ళీ తర్వాత దీనికైతే 2 మెరిట్ లిస్ట్ అయితే వదిలారు, మీరు గమనించవచ్చు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 71 ఉంది, సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 70 ఉంది. ఇంకా తర్వాత థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే అసలు లేదు. చూసారు కదా, సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది మెరిట్ లిస్ట్ అనేది. ఇక తర్వాత ఎస్సీ చూసినట్లయితే కట్ ఆఫ్ వచ్చేసి 62 ఉంది, తర్వాత 60, ఫస్ట్ తర్వాత 59కి అయితే వెళ్ళింది. ఇక తర్వాత థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే లేదు. ఇక తర్వాత ఎస్టీ వీళ్ళ యొక్క కట్ ఆఫ్ అయితే 63, తర్వాత వచ్చేసి ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 62, అలాగే సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మొత్తానికి అయితే వీళ్ళు కొంచెం ఎస్సీ కంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉంది. ఇది 61 దగ్గర ఆగిపోయింది. ఇంకా తర్వాత థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే లేదు ఇంకా ఎస్టీకి సంబంధించి కూడా. ఇక మధ్యప్రదేశ్ జనరల్ అయితే నా ఫస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం 78, తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే 75, తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే 74, ఇక థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయలేదు. ఈడబ్ల్యూఎస్ రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం 72, తర్వాత 71, 70గా ఉంది. ఇక వీళ్ళు కూడా థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. తర్వాత ఓబీసీ రిజల్ట్ వచ్చినప్పుడు 72, తర్వాత వచ్చేసి ఫస్ట్ మెరిట్ లిస్ట్ 71, తర్వాత వచ్చేసి 69. ఇక తర్వాత ఎస్సీ అయితే రిజల్ట్ వచ్చినప్పుడు కట్ ఆఫ్ అయితే 58, తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే 57, తర్వాత వచ్చేసి 55. తర్వాత ఎస్టీ వీళ్ళ కట్ ఆఫ్ అయితే రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం 52 తర్వాత ఉంది, తర్వాత 50 ఉంది. దీంట్లో అయితే మనం సెకండ్ మెరిట్ లిస్ట్, థర్డ్ మెరిట్ లిస్ట్ చూసే అవకాశం దొరకలేదు. ఫస్ట్ మెరిట్ లిస్ట్కే పరిమితమైంది ఎస్టీ. ఇక తర్వాత హిమాచల్ ప్రదేశ్ జనరల్ 85 మామూలుగా లేదుగా రేంజ్లో ఉంది. ఇక తర్వాత 82, ఇంకా దీనికైతే సెకండ్ థర్డ్ అలాంటి మెరిట్ లిస్ట్ అయితే ఏం అనౌన్స్ చేయలేదు. ఇక తర్వాత ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అయితే రిజల్ట్ వచ్చినప్పుడు అయితే 76, తర్వాత 74, తర్వాత సెకండ్ థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే అనౌన్స్ లేదు. కొంచెం వీడియో ఫాస్ట్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి, తొందరగా అయితే అవుతుంది కాబట్టి. ఇక తర్వాత ఓబీసీ ఇదైతే రిజల్ట్ వచ్చినప్పుడు 68, తర్వాత వచ్చేసి 66, దీంట్లో కూడా సెకండ్ థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే లేదు. తర్వాత ఎస్సీ రిజల్ట్ వచ్చినప్పుడు 66, తర్వాత వచ్చేసి 64, దీంట్లో కూడా సెకండ్ థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే లేదు. ఇక తర్వాత ఎస్టీ హైయెస్ట్ కట్ ఆఫ్ ఏమో అయితే 72 ఉంది రిజల్ట్ వచ్చినప్పుడు, తర్వాత వచ్చి 68 ఉంది. ఎస్టీ రాష్ట్రంలో ఒకలా అయితే ఉంది కదా. ఇక రాజస్థాన్ జనరల్ కట్ ఆఫ్ ఇది పొరపాటు మిస్టేక్ పడింది, అది నేను కరెక్ట్గా చెప్తాను. 80.25 రాజస్థాన్ జనరల్ యొక్క కట్ ఆఫ్. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చిన కట్ ఆఫ్ అది. తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్ కానీ, సెకండ్ మెరిట్ లిస్ట్ కానీ, థర్డ్ మెరిట్ లిస్ట్ కానీ లేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, కేటగిరీలో ఉండే సిచ్యువేషన్స్ బట్టి మనకి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది, జాబ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి
0.5 మార్క్స్ తగ్గిన వాళ్ళు కూడా దీంట్లో ఆపర్చునిటీ లేదు. సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. మీ ఇప్పుడు వరకు చెప్పిన ప్రతి ఒక్క దాంట్లో 3, 4 మార్క్స్ అలా ఇలా ఉన్నా సరే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో చూడండి వాళ్ళ బ్యాడ్ లక్ చూడండి, ఆ జనరల్ కేటగిరీ వాళ్ళు బ్యాడ్ లక్ చూడంండి. 0.5 తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అలా ఉంటాయి సిచ్యువేషన్స్. వీ కాంట్ ఎక్స్పెక్ట్ అంతే. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ 74, తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ మెరిట్ లిస్ట్ లేదు, వీళ్ళు కూడా బ్యాడ్ లెక్కే. ఇక తర్వాత ఓబీసీ వీళ్ళు రిజల్ట్ వచ్చినప్పుడు వీళ్ళు కట్ ఆఫ్ అయితే 75, తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే వదలేదు, సెకండ్ మెరిట్ లిస్ట్లో అయితే 72 ఉంది. అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మీ లక్ బాగుంటే జాబ్ వచ్చేస్తుందండి. 3 మార్క్స్ 4 మార్క్స్ అటు ఇటు ఉన్నా సరే మీ లక్ బాగుండాలి, మన హార్డ్ వర్క్కి దేవుడు కొంచెం సహాయం అవ్వాలి. అందరికీ చూసే వాళ్ళందరికీ దేవుడు మంచి చేయాలని కోరుకుందాం. 3, 4 మార్కులు తేడా ఉండే వాళ్ళకి కూడా జాబ్ రావాలని అయితే మనస్ఫూర్తిగా అయితే దేవుడిని అయితే కోరుకుందాం. ఇక తర్వాత ఎస్సీ రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కట్ ఆఫ్ అయితే 59, తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు, సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చి 56, తర్వాత వచ్చేసి థర్డ్ మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వలేదు. ఇక తర్వాత ఎస్టీ దీనికైతే కేవలం రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రమే కట్ ఆఫ్, దీనికి ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, థర్డ్ లేదు. చూడండి ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చాలు. ఇక తర్వాత ఎస్టీ అయితే 55, దీనికి ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, థర్డ్ లేదు, వీళ్ళకి మెరిట్ లిస్టే లేదు. దీన్ని బట్టి మనం డిసైడ్ అయిపోవచ్చు సిచ్యువేషన్ ఏంటి, మెరిట్ లిస్ట్ ఎలా ఉంటాయి, వెయిటింగ్ లిస్ట్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఖచ్చితంగా అందరికీ వస్తాయండి, మీరేం టెన్షన్ పడద్దు. ఇంకా నెక్స్ట్ స్టేట్కి అయితే వెళ్ళిపోతాం. ఇక తర్వాత ఉత్తరాఖండ్ జనరల్ యొక్క రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళ కట్ ఆఫ్ అయితే 83గా ఉంది. తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వాళ్ళ యొక్క కట్ ఆఫ్ అయితే 79గా ఉంది. తర్వాత సెకండ్, థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే ఏం లేదు. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజల్ట్ వచ్చిన తర్వాత 72, తర్వాత వచ్చేసి ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 70, తర్వాత సెకండ్, థర్డ్ ఎలాంటి మెరిట్ లిస్ట్ అయితే లేవు ఈడబ్ల్యూఎస్ నుంచి. ఇక తర్వాత ఓబీసీ రిజల్ట్ వచ్చినప్పుడు అయితే 69, తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 67, తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్, థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది అసలు అయితే అనౌన్స్ అయితే చేయలేదు. తర్వాత ఎస్సీ రిజల్ట్ వచ్చినప్పుడు అయితే 60, తర్వాత వచ్చేసి 58, తర్వాత వచ్చేసి ఎస్టీ వచ్చేసి రిజల్ట్ వచ్చినప్పుడు 56, తర్వాత వచ్చేసి 54. ఇంతటితో మన దగ్గర ఉన్న 5 స్టేట్స్ గురించి అయితే మీకైతే చెప్పాను. తొందరలో మన ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ గురించి వీడియో చేసే ప్రయత్నం అయితే కూడా చేస్తాను. దీని ద్వారా మీకు అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక లక్ మీకు అందో ఫేవర్గా ఉంటే ఒక 4 మార్క్స్ దూరంగా ఉన్నా సరే మీకు అవకాశం ఉంటుంది. ఈ మార్కులతో మిస్ అయింది, మా టైం బాగాలేదు, ఎందుకులే అని చెప్పేసి డిప్రెషన్లకు మాత్రం వెళ్ళొద్దండి. లక్ ఉన్న వాళ్ళు ఈ జాబ్లో సెటిల్ అవుతారు, కష్టపడిన వాళ్ళు ఇంతకు మించి పై జాబ్లో సెటిల్ అవుతారు. లక్తో సెటిల్ అయిన సంతోషమే, అంతకు మించి పై స్థాయిలో సెటిల్ అయిన సంతోషమే. మొత్తానికి సెటిల్ అవ్వడం అనేది అంబిషన్గా అయితే పెట్టుకోండి. లక్ అనేది ఒక 20% ఫ్యాక్టర్ అయితే 80% మీ హార్డ్ వర్కే ఉంటుంది. కొంచెం లక్ కలిసిన వాళ్ళు ఆ 20% కూడా హార్డ్ వర్క్ చేయండి, ఎందుకు సక్సెస్ రాదో అది కూడా చూద్దాం. ఇప్పుడు ఎవరైతే జాబ్ రాలేదని బాధపడుతున్నారో మీరు చేసే హార్డ్ వర్క్ చూసి 5-6 జాబులు అయితే మీ దాకా వస్తాయి. ఇలా చాలామంది లైఫ్లో అయితే జరిగింది. అలాంటి వాళ్ళ గురించి ఇంకా ఫర్దర్ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. కష్టపడి ఆ సక్సెస్ఫుల్ పర్సన్స్లో మీరు కూడా ఒకరు కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను. దయచేసి చూసే వాళ్ళంతా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.